ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ఇవ్వనుంది రౌస్ అవెన్యూ కోర్టు. తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 4న కేసు విచారించిన ధర్మాసనం బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై రిజాయిండర్ను కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ పిటిషన్పై కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె 10 ఫోన్లు ఇచ్చిన అన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ 4వ తేదీ జరిగినటువంటి కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన తీర్పు రిజర్వ్ చేసింది కదా రౌస్ అవెన్యూ కోర్టు. మరి ఈ రోజు ఆ తీర్పులో ఏముండబోతోంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఈ టైమింగ్ ఎప్పుడు కవిత వస్తున్నారు, ఈ కేసు ఎప్పుడు ఉంది చెప్పండి. యామిని లిక్కర్ కేసులో కవిత ఏదైతే ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నది, ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ కోసం ఆమె దరఖాస్తు పెట్టుకున్నది కోర్టులో. దానికి సంబంధించిన వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ తీర్పుని రిజర్వ్ చేసింది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ఆ తీర్పుని వెలువరించే అవకాశం ఉంది. అయితే ఆమె బెయిల్ పిటిషన్ లో ఏదైతే అంశాలు పెట్టుకున్నదో, ఆమె కుమారుడికి ఈ నెల 16వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని, ఆ ఎగ్జామ్స్ టైంలో తాను తన కుమారుడి దగ్గర ఉండాలని చెప్పి ఆమె ఏదైతే కోర్టులో ఆమె వాదనలు పెట్టుకున్నదో, ఆ వాదనలన్నీ కూడా ఆమె తరపు లాయర్లు కోర్టులో వినిపించారు. దానికి ఇప్పుడు ఏ రకంగా తీర్పు వస్తుంది అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఆమెకి బెయిల్, ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇప్పుడు రాకపోతే ఈ నెల 20వ తేదీన మళ్ళీ ఆమె పూర్తి స్థాయి బెయిల్కి ఆల్రెడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ 20వ తారీఖు కూడా బెయిల్ పైన మరొకసారి వాదనలు జరిగే అవకాశం ఉంది. ఆమె ఒకవేళ బెయిల్ ఇవాళ రాకపోతే ఎల్లుండి ఈ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి గడువు పూర్తవుతుంది. ఆమెను మళ్ళీ కోర్టులోకి హాజరుపరిచిన తర్వాత ఆమెకి జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన తీర్పు కూడా కోర్టు వెలువరించే అవకాశం ఉంది. ఈ లోపు సిబిఐకి విచారణకు సంబంధించి కోర్టు అనుమతి ఇచ్చింది. సిబిఐ కూడా విచారణ చేస్తూ ఉంది. అయితే సిబిఐ విచారణపై కూడా కోర్టులో కవిత సవాల్ చేసింది. ఆమె తరపు న్యాయవాదులు కూడా సిబిఐని ఎలా అనుమతిస్తారని చెప్పి న్యాయవాదులు కూడా కోర్టులో వాదిస్తున్న పరిస్థితి. ఈ రకంగా ఇవాళ బెయిల్కు సంబంధించి ఏదైతే మధ్యంతర బెయిల్ కవిత పెట్టుకున్నదో దానికి సంబంధించి ఇంట్రెస్ట్ గా మారింది. ఆమెకు బెయిల్ వస్తే మాత్రం ఆమె ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎల్లుండి జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీకి సంబంధించి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆమె ఒకవేళ బెయిల్ రాకపోతే ఈ నెల 20వ తేదీన మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్కి ఇప్పటికే ఆమె అప్లై చేసింది. దాని మీద కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ రకంగా మధ్యంతర బెయిల్కి సంబంధించి కీలకంగా మారింది. కవిత కేసుకు సంబంధించి గత నెల 15వ తేదీన ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత నెల రోజులుగా, దాదాపు 20 రోజులుగా ఆమె ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో, ఈడీ కస్టడీలో 10 రోజులు, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఆమె కొనసాగుతున్నారు. ఈ రకంగా తిహార్ జైలుకు వెళ్లడం మొదటి తెలంగాణకు సంబంధించిన రాజకీయవేత్తగా కవిత పేరు ఆమె రికార్డులకు ఎక్కింది. ఇవాళ మధ్యంతర బెయిల్కి సంబంధించి కీలకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.